మేడారం సమ్మక్క సారళమ్మ మహాజాతరలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమ్మక్క సారళమ్మ గద్దెలకు చేరడంతో భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పోలీసులు వన్ వే రూట్ ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులు వెళ్లే తాడ్వాయి మేడారం మార్గంలో రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడి గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. అంచనాలకు మించి భారీగా భక్తులు వస్తున్నారు. శనివారం రాత్రి తల్లులు తిరిగి వన ప్రవేశం చేయకముందే దర్శనం చేసుకోవాలని భక్తులు తరలివస్తున్నారు. మనసులో ఇంతవరకు మాకు తాగులేదు. మాకైతే ఏం చేయాలి? లక్షలాది మంది తరలి రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణం గంటల తరబడి సాగుతోంది. శుక్రవారం నిండు జాతర కావడంతో నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించుకున్నారు. అయితే జాతరకు వచ్చిన భక్తులు ట్రాఫిక్లో చిక్కుకొని నరకం అనుభవిస్తున్నారు. దర్శనం పూర్తయిన వారు తిరుగుముఖం పట్టడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాడ్వాయి మేడారం రూట్లో ఆర్టీసీ బస్సులు వీఐపీ వాహనాలకు తోడు ప్రైవేటు వెహికల్స్ రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నాలుగు 4000 బస్సులను ఏర్పాటు చేశామని చెప్తున్న ఆర్టీసీ రద్దీకి తగినట్లుగా సేవలను అందించలేకపోతోంది. ఇక మరోవైపు ట్రాఫిక్ జామ్లో అనేక బస్సులు ఇరుక్కుపోవడంతో మేడారం జాతరలో ఉన్న భక్తులు ఆర్టీసీ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్సు సదుపాయాలను కల్పిస్తామని చెప్పిన ఆర్టీసీ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు అయితే నిన్న నిష్కారంగా పాడైపోతాండ్రి. మనం పండుగ వరంగల్లో కూడా 1000 మంది ఉన్నాం. ఎట్లా పోవాలి, ఎట్లుండాలి, ఏంది నిద్ర లేక పిల్లలు మొత్తం ఘోరంగా ఇల్లు చల్లనైతే వణికినాం. ఒక్కసారిగా జనమంతా తిరుగు ప్రయాణం అవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. మేడారం నుంచి పస్రా వరకు ట్రాఫిక్ జామ్ చోటు చేసుకోవడంతో చాలా బస్సులు ఆ ట్రాఫిక్ జామ్లోనే ఆగిపోయాయి. ఆ రహదారి డబుల్ రోడ్డు కాగా 3 వరుసల్లో వాహనాలు రావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పోలీసులు తెలిపారు. దీంతో ప్రైవేటు వాహనాలను పస్రా మీదుగా, ఆర్టీసీ వీఐపీ వెహికల్స్ను తాడ్వాయి మీదుగా మేడారం వైపు మళ్లించారు. ట్రాఫిక్ జామ్లో బస్సులు ఇరుక్కుపోవడంతో మేడారంలో ఉన్న భక్తులకు బస్సుల కోసం ఎదురుచూడక తప్పడం లేదు. ఇక బస్సులు ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో ఆ ట్రాఫిక్ క్లియర్ అయితే తప్ప అవి సంబంధిత ప్రాంతాలకు చేరుకొని తిరిగి వెళ్లే పరిస్థితి లేదు. అందరూ